హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అర్నాస్ హాబీస్ ఛానల్. ఈ 30 డేస్ గార్డెనింగ్ ఛాలెంజ్లో ఇవాళ వచ్చేసి 16th డే. ఇవాళ నేను పుదీనా మొక్కల్ని నాటుతున్నాను అనమాట. ఇదిగోండి, ఇది కూరగాయల మార్కెట్లో తీసుకున్న పుదీనా. ఇది వచ్చేసి మనము మామూలుగా ఆకులు వాడేసి కాడలు పడేస్తుంటాం కదా, అలా పాడేయకుండా మనము మళ్ళీ తిరిగి పెంచుకోవచ్చు. వాళ్ళని మనము కొనుక్కునేటప్పుడే వేర్లు ఉన్నవి చూసి ఇమ్మంటే ఇస్తారనమాట. వాటిని తెచ్చి మనము ఈజీగా గ్రో చేసుకోవచ్చు. లేదంటే వేర్లు లేకుంటే కనుక వాటిని మనం ఒక 1 వీక్ వాటర్లో పెట్టినట్టయితే వేర్లు వస్తాయి. ఇక్కడ నేను ఈ పుదీనా కోసము టబ్బు తయారు చేసుకున్న మట్టి. ఈ మట్టి ఇందులో ఇసుక ఎక్కువగా కలిపాను అనమాట. ఎందుకంటే ఈ కొంచెము పుదీనా ఇలాంటి వాటికి కొంచెం ఇసుక ఉంటేనే బాగా ఇష్టపడతాయి. వేర్లు బాగా వస్తాయి, ఇంకా పక్కన పిలకలు కూడా బాగా ఈజీగా పుట్టుకొని వస్తాయి. ఒక్కొక్క కొమ్మ కాకుండా ఇలా 2-3 కొమ్మలు కలుపుకొని పెట్టుకుంటే బుషిగా పెరుగుతుంది. ఈ విధంగా అన్ని కొమ్మలు పెట్టేసుకొని ఈ విధంగా నేను ఏం చేస్తున్నా అంటే దీన్ని ఎండలో పెట్టకుండా చెట్టు కింద పెడుతున్నా. అప్పుడు మనకి నీడ ఉంటుంది, కొంచెం చల్లగా ఉంటుంది, తడి అనేది ఆరిపోకుండా. ఆకుకూరలు కాబట్టి బాగా పెరుగుతాయి. అదేవిధంగా ఏదో ఒక టైంలో కొంచెం ఎండ తగిలేలా కూడా చూసుకోవాలి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.